హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అమ్మవారికి 3 రకాల ప్రసాదాలని చేయడం చూపిస్తున్నాను. రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు ప్రసాదాలని ఇలా 3 రకాల ప్రసాదాలని చేయడం చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు రెండవ రోజు ప్రసాదంగా పులిహోరని తయారు చేయడం చూపిస్తున్నాను. ముందుగా చింతపండుని నానబెట్టుకుందాము. 100 గ్రాముల చింతపండుని వేస్తున్నాను. చింతపండును ఒకసారి కడిగి గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పై పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అప్పుడు చింతపండు గుజ్జును తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉడికించిన చింతపండును గరిటెతో మెదుపుతూ ఉంటే చెయ్యి పెట్టకుండానే చింతపండు గుజ్జు మొత్తం వస్తుంది. దీన్ని పక్కన ఉంచి కుక్కర్లో 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి 1/2 కిలో రైస్ అండి. 2-3 సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. పులిహోరకి రైసు కొద్దిగా పలుకుగా ఉండాలి. కుక్కర్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది. కుక్కర్పై మూత విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అంతలోకి చింతపండు గుజ్జును తీసుకుందాము. జాలిగంటెలో ఉడికించిన చింతపండుని వేసి గరిటెతో కానీ చేత్తో కానీ ప్రెస్ చేస్తూ ఉంటే చింతపండు గుజ్జు, చింతపండు పల్పు సపరేట్ అవుతుంది. ఇలా చింతపండు గుజ్జుని తీసిన తర్వాత స్టవ్ పై పెట్టుకోవాలి. కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చాయి. దీన్ని పక్కన పెట్టి చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులో కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం టు లో ఫ్లేమ్లో చింతపండును కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతలో రైస్ను చల్లారి పెట్టుకుందాము. పులిహోరకి రైస్ బాగా మెత్తగా ఉడకకూడదు. ఇలా పలుకుగా ఉండాలి. రైస్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జును మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ను ఆపి దీన్ని పక్కన ఉంచి పులిహోర పోపును కూడా రెడీ చేసుకుందాము. స్టవ్ పై మూకిడిలో 2.5 గరిటెల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని ముందే వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 రెమ్మలు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. రైస్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్లో పసుపు వేయడం వలన పులిహోర మంచి కలర్ వస్తుంది. అలాగే ఇలా నూనెలో వేయటం వలన పసుపు కూడా వాసన రాదు. పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ను ఆపేసుకోవాలి. చల్లారిన రైస్లో ఉడికించిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. వేయించిన పోపును కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. సో మొత్తం పులిహోరని బాగా కలిపిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆవు పిండిని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఆవు పిండి వేసి అంతా బాగా కలుపుకోవాలి. సో ఇంతేనండి, పులిహోర ప్రసాదం రెడీ. ఇప్పుడు 3వ రోజు ప్రసాదం అమ్మవారికి కొబ్బరి అన్నం చేయడం చూపిస్తున్నాను. కుక్కర్లో 1 కప్పు రైస్ని వేస్తున్నాను. వెయిట్లో 1/2 కిలో ఉంటాయి. ఈ రైస్కి 1 కొబ్బరి చెక్క సరిపోతుంది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. కప్పు రైస్కి 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి. ముందు కొద్దిగా నీళ్లు వేసి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన నీళ్ళను కూడా
వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన కొబ్బరిని స్ట్రైనర్లో వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. మళ్ళీ ఈ కొబ్బరి పొడిని మిక్సీ జారులో వేసి ఇంకొక కప్పు వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన కొబ్బరిని స్ట్రైనర్లో వేసి స్పూన్తో ఒత్తుకుంటూ కొబ్బరి పాలను తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసిన కొబ్బరితో ఏం చేసుకున్నా టేస్ట్ ఉండదు. దీన్ని గ్రేవీ కర్రీస్లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. సో ఇలా తీసిన పాలను రైస్లో కప్పుతో కొలుచుకొని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకోవాలి. బియ్యంలో కొబ్బరి పాలు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి స్టవ్ పై పెట్టి మీడియం హీట్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికిన రైస్ని ఒకసారి కలిపి పక్కన ఉంచి పోపు కోసం స్టవ్ పై మూకిడిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 రెమ్మల కరివేపాకును వేసి వేయించి 2 ఎండుమిర్చిని వేసి వేయించి 1 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు ముందే వేసుకోవాలి. నేను ముందు వేయటం మర్చిపోయాను. ఇలా వేగిన పోపుని కొబ్బరి పాల రైస్లో వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, అమ్మవారికి కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ. ఇప్పుడు 4వ రోజు ప్రసాదం గారెలు వేయడం చూపిస్తున్నాను. పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన అసలు నూనె పీల్చకుండా అలాగే పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే విధంగా వేయటం చూపిస్తున్నాను. 1 గ్లాస్ పప్పుని వేసి 2 గంటల పాటు నానబెట్టి కడిగిన పప్పుని మిక్సీ జార్లో వేసి 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా లూజ్గా గ్రైండ్ చేసిన ఆయిల్ లాగేస్తుంది కాబట్టి పిండిని ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఆయిల్ లాగకుండా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేయటం వలన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. మిక్సీ జారులో పిండిని గ్రైండ్ చేసిన ఇలా చేశారంటే గారెలు చాలా బాగా వస్తాయి. స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గోడు గిన్నెకి కానీ గ్లాసుకి కానీ పైన క్లాత్ వేసి టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. క్లాత్ని ఒకసారి తడిపి పిండి ముద్దను తీసుకొని గారెల కింద ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెను ఆయిల్లో వేసి మీడియం హీట్లో గారెలను వేయించుకోవాలి. ఇంతేనండి, ఇలానే మిగిలిన గారెలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇంతేనండి, అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా గారెలు రెడీ. పిండిని మిక్సీ జారులో గ్రైండ్ చేసిన గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా చేశారంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.